హలో అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ వ్లాగ్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే చూడండి, ఫ్రిడ్జ్లో అన్నీ ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటిగా తీసేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. అన్నీ డీప్ క్లీన్ అని చెప్తున్నాను కదా, అన్నీ తీసి ఇలా అన్నీ క్లీన్ వాటర్తో మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్స్, లైక్సే కదండి మమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఫర్దర్గా మీరు నెక్స్ట్ ఏం చేయాలో కూడా కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్కి నేను రీప్లై ఇస్తాను. అలా ఏం అనుకోవద్దు. చూడండి, ఇలా అన్నీ తీసేసాను. ఇలా అన్నీ తీసేసి పక్కకు పెట్టేసుకున్నాను వాష్ చేసుకోవడానికి. చూడండి, ఇలా అన్నీ నీట్గా తీసేసుకొని ఇలా వాష్ చేసుకుంటే డీప్ క్లీన్ మంచిగా చూడండి, వాష్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇలా నీట్గా వాష్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఇట్లా ఫ్రెష్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది కదా. ఇంకా ఇప్పుడు స్క్రబ్బర్ తీసుకొని ఇలా సోప్ పెట్టేసి స్క్రబ్బర్తో ఏమన్నా మరకలు ఉన్నా కూడా నీట్గా పోయిద్ది కదా. మన ఇల్లు క్లీన్గా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇలా స్క్రబ్బర్ ఫస్ట్ డ్రై క్లాత్ తీసుకొని ఒకసారి అదంతా తూడ్చేసి నీట్గా ఇలా ఏదన్నా క్లాత్, మంచి మెత్తటి క్లాత్ తీసుకొని నీట్గా తూడ్చేసుకోవాలి. ఇందాక డ్రై క్లాత్తో తూడ్చాం కదా, ఇప్పుడు వెట్ క్లాత్ తీసుకోవాలి. వెట్ క్లాత్ తీసుకొని మళ్ళీ ఇందాక తూడ్చింది మొత్తం వెట్ క్లాత్తో తూడ్చాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెట్ క్లాత్తో తూడ్చుకొని నీట్గా మళ్ళీ ఒకసారి డ్రై క్లాత్తో తూడ్చుకుంటే నీట్గా అయిపోతుంది. ఇప్పుడు డోర్ పార్ట్ అండి. ఇప్పుడు అది క్లీనింగ్ అయిపోయింది కదా, లోపల తూడ్చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు డోర్ పార్ట్, ఇక్కడ ఫ్రిడ్జ్ గాస్కెట్లో అంతా మురికి పట్టేసి ఉంటుంది కదా. నేనైనా మంత్లీ వన్స్ కంపల్సరీ చేస్తాను ఫ్రిడ్జ్ క్లీనింగు. ఫ్రిడ్జ్ క్లీన్గా ఉంటే మనం పెట్టిన వెజిటేబుల్స్ కూడా క్లీన్గా కనిపిస్తాయి. చూడ్డానికి కూడా ఎప్పటికప్పుడు ఎవరైనా వచ్చి చూసా కూడా ఇంటికి మంచిగా క్లీన్గా కనిపిస్తుంది. అంటారు కదండి, ఇల్లుని చూడు ఇల్లాలుని చూడు అని ఒక సామెత ఉంటుంది కదా. ఇల్లుని పట్టే చెప్తారంట ఇంటి భార్య ఎలా ఉంటుందో, ఇంటి మనిషి ఎలా ఉంటుందో అని. అందుకనే ఇలా ఈ డోర్ పార్ట్ కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇలాగా. చూడండి, ఇప్పుడు అన్నీ కడిగి నీట్గా పెట్టుకున్నాను కదా, అవన్నీ ఇప్పుడు నీట్గా ఒక క్లాత్ తీసుకొని, డ్రై క్లాత్ తీసుకొని నీట్గా తూడ్చేసుకోవాలి. వాటర్ ఇట్లా ఉంటుంది కదా, మరకలు పడకుండా, మరకలు లేకుండా నీట్గా ఇలా తూడ్చేసుకొని, నేను ఫ్రిడ్జ్కి అయితే గ్లాస్ మీద మ్యాట్ చేస్తానండి. ఇవి నేను ఆన్లైన్లో మీషోలో తీసుకున్నాను. నేను తీసుకొని కూడా 2 years అయింది. నాకు చాలా మంచిగా వర్క్ చేస్తున్నాయి. ఏమన్నా కింద పడినా సరే ఇట్లా క్లాత్తో తూడ్చేసుకోవచ్చు, లేకపోతే వాటర్తో కడిగేసి తూడ్చేయచ్చు. ఆరబెట్టే పని కూడా లేదు. మనం నార్మల్గా ఎలా తూడ్చుకుంటామో అలా తూడ్చుకుంటే ఉట్టిగా డ్రై అయిపోతుంది మంచిగా. ఇప్పుడు ఫ్రిడ్జ్ డోర్ అవన్నీ తీసి వాష్ చేసుకున్నాను కదా, అవి కూడా అన్నీ నీట్గా ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడిదక్కడ ఇలా నీట్గా ఉంటే కదా, ఇల్లు ప్రశాంతంగా ఉంటే మనకు కూడా మనసు ప్రశాంతంగా ఉండి హ్యాపీగా ఉంటుంది. ఇల్లు ఎంత ఇలా చదురుకుంటే చాలా చూసే వాళ్ళకి బాగుంటుంది, మనకు బాగుంటుంది. ఏదైనా సరే ఫ్రిడ్జ్ తీసి చూసినప్పుడు మనకి ఏదైనా కనపడాలంటే ఫ్రిడ్జ్ క్లీన్గా ఉంటేనే ఫస్ట్ మనకి ఏదైనా కనపడిద్ది. అదే చిందరవందరంగా ఉందనుకో, ఏం చేయాలో అర్థం కాదు, ఈరోజు వంట ఏం చేయాలో ఏం అర్థం కాదు. నేనైతే ఒక లీస్ట్ రాసి పెట్టుకుంటాను. రేపు ఒక 1 weekకి సరిపోయే లీస్ట్ అయితే రాసి పెట్టుకుంటానండి ఎలా చేయాలో. చూడండి, అన్నీ ఇలా అయితే క్లీన్గా సదిరి పెట్టేసుకున్నాను. ఏ ప్లేస్గా ఎక్కడ తీసానో మళ్ళీ ఏ ప్లేస్కి ఆ ప్లేస్. మీరైతే ఎలా క్లీన్ చేసుకుంటారు ఫ్రిడ్జ్? మంత్లీ ఎన్నిసార్లు క్లీన్ చేసుకుంటారు, ఎలా క్లీన్ చేసుకుంటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు తీసినవన్నీ మళ్ళీ యథావిధిగా ఎక్కడ ఉన్నాయో అక్కడ సదిరేసుకుంటున్నాను. ఇక్కడ తీసిన వల్ల ఇట్లా ఒక క్లాత్ తీసుకొని మంచిగా తూడ్చేసుకొని సదిరేసుకోవాలి. మన వాటర్ ఇట్లా ఉంటే మళ్ళీ క్లీన్ చేసాం కదా, మరకలు పడిపోకుండా వాటర్ ఇలా ఏమన్నా ఉంటే నీట్గా పోయిద్ది. ఈరోజైతే విలేజ్ వెళ్తున్నాము. రేపు మార్నింగ్ కొత్త ఇల్లు కట్టామండి ఊర్లో. రేపు మార్నింగ్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము, అందుకనే వెళ్తున్నాము విలేజ్కి. అందరూ బ్లెస్ చేయండి వ్రతం మంచిగా అవ్వాలని. ఇంకా ఇలా అన్నీ తీసేసుకొని కూరగాయల బాక్సెస్ అన్నీ ఎక్కడున్నాయో అక్కడ సర్దేసుకున్నాను. అయితే మొత్తం ఆల్మోస్ట్ అయితే బాక్స్లోనే స్టోర్ చేసుకుంటాను. కవర్లో స్టోర్ చేసుకుంటే అవి తొందరగా పాడైపోతాయి. అవి ఎక్కువ రోజులు ఉండవు. బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 week 2 weeks పైన ఉంటాయి. నాకైతే 1 week పైన 2 weeks వస్తాయి ఏదైనా సరే. ఇంకా టమాటాలు ఒక్కటి మాత్రం
ఇట్లా బాస్కెట్లో లాగా పెట్టుకుంటాను. మిగతా అన్నీ ఒక బాక్స్లోనే స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఏంటంటే ఎప్పటికప్పుడు మంచిగా కనిపిస్తుంది నీట్గా. మనకి ఫర్దర్గా నెక్స్ట్ ఏం వంట చేయాలో కూడా అర్థమైపోతుంది. చూడండి ఇలా మంచిగా పెట్టేసుకున్నాను అన్నీ. సో ఎక్కడి మళ్ళీ ఏ ప్లేస్లు ఉన్నాయో ఆ ప్లేస్లో పెట్టేశాను. చూడండి ఎలా ఉందండి ఫ్రిడ్జ్. ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉందో. చూసి వదిలేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరని చెప్పట్లేను, కొందరైతే చూసి వదిలేస్తున్నారు. ప్లీజ్ చూసేవాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మేము ఏం చేయాలో కామెంట్ చేయండి ప్లీజ్.